కాదురా బావా ఆస్తి అంట మనకు రాదంట. అవును ఎట్టా రాదో చూస్తా. ఏం వీళ్ళకి బాకే రా వాళ్ళ మనమా బావా ఈరోజు అంటే తేలిపోవాలి. ఇదేనా లాయరీలా? ఇదే సార్. కోపాలరావు అడ్వకేట్. కోపాలరావు అని రాసింది ఏంద్ర పేరు? ఆయన పేరు గోపాలరావు బావా. అయితే కోపాలరావు అని రాశారా? వాడు రాసేవాడు అలా రాసుంటాడేమో. అంతేనంట. మంచి లాయరేనా? మంచి లాయరే, కోపం ఎక్కువ కానీ మంచి లాయర్ బావా. ఆయన కోపం అయితే మనల్ని ఏం చేస్తాడులే కానీ మనం గెలుస్తామంట కేసా. విజయం అందే, గెలిచి తీరుతాం బావా. అంతేనంట. రా బావా, ఎవరు ఏంది కోట? ఈ కోర్టుతో కోర్టు పోతే ఏమన్నా ఉందా? నిన్న బాగానే ఉంది కదరా. నిన్న అమ్మగారు ఉతికి గంజి పెట్టలేదు సార్. దాన్ని ఉతికి పెట్టాలి, ఆరేయాలి. పడిగా అది పెట్టి ఇంకో కోర్టు అడిగి సరే సార్. కోర్టుకు పోవాలా? ఏందో రంగులు రంగులుగా ఉన్నాయి ఈ రోజే. కోర్టు రావాలా? ఈరోజు నా పుట్టినరోజు సార్. అవునా? హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సార్. నువ్వు ఈ పని చూసుకొని నువ్వు వెళ్ళిపోలే, నేను చూసుకున్న తర్వాత. ఓకేనా? రైట్. ఆ OS63 కేసు ఈ రోజే కదా? అవును సార్. ఆ పేపర్ రెడీ చేసావా? చేసేసాను సార్. ఓకే ఓకే ఓకే. నమస్తే సార్. నమస్తే. మా బావగారు. అవునా? నమస్తే సార్. సార్ నమస్తే సార్. కూర్చోండి సార్. సార్ నమస్తే. చెప్పండి. మీరేనా లాయరా? ఇది నాకు కనపడాలా? లేదు కనపడుతుంది సార్. మీరే లాయరేనా? అర్థం అవుతుంది. సరే, విషయం చెప్పండి సార్. ఏమైనా అప్పటి రోజులే బాగున్నాయి సార్. ఇప్పుడు అంతా పొల్యూషన్ అయిపోయింది. ఇప్పుడు పాతకాలంలో ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, శోభన్ బాబు గారు, కృష్ణ గారు, ఎస్వి రంగారావు గారు, రేలంగి గారు, రాజ్బాబు గారు, తర్వాత ఇంక ఇట్టాటి వాళ్ళందరూ. ఏందిదే? ఏం సార్ వాళ్ళంతా దేనికి ఇప్పుడు చెప్తున్నావా? లేదు, మన స్టోరీ ఆడే మొదలవుతుంది సార్. అవునా? సరే చెప్పు సార్. అట్లా వాళ్ళ ఇది ఉన్నప్పుడు వాళ్ళు బాగా ఫేమ్లో ఉన్నారు సార్. అప్పుడు మా తాతుల ఓడేందంటే వాళ్ళందరూ సినిమాల్లో యాక్ట్ చేయగలిగింది, నేను యాక్ట్ చేస్తే ఇదే ఉందని ఈయన మద్రాసు వెళ్ళిపోయాడు సార్. వెళ్ళిపోయి ఈయన సినిమాల కోసం ట్రై చేస్తే ఈయన అవతారం చూసి శివుడు సినిమాలు ఇలా కోపం వచ్చింది. మనం సినిమాల్లో చేయాలంటే ఏంది ఈలేదు అందుకని అని ఆయన 2 ఎకరాలు అమ్మేసి ఈయన సొంతంగా సినిమా తీశాడు సార్. అవునా? రిలీజ్ అయింది సినిమా? రిలీజ్ కాలేదు, పాడు కాలేదు, ఆడికి ఆగిపోయింది. అది ఇది అయిపోయిన తర్వాత మా నాయన లైన్లోకి వచ్చాడు. అప్పటికి మన చిరంజీవి, బాలకృష్ణ, అప్పటికి వెంకటేషు వీళ్ళందరూ లైన్లో ఉన్నారు సార్. ఈయన వాడి వేషాల కోసం ప్రయత్నం చేస్తే ఈయనకి ఊరిలా ఈయన ఇంకొక 2 ఎకరాలు అమ్మాడు. అది కూడా రిలీజ్ అయిందా అని అడగండి. రిలీజ్ అయింది. ఎట్ట వద్దా? మనకు ఒక శాపం ఉంది. అది ఎంత దేనికిగానే. అసలు విషయం చెప్పు. వస్తున్నా సార్, అక్కడికే వస్తున్నా. చెప్పండి ఆడవుడు చెప్పు. అదే చెప్తున్నాను సార్. ఆ తర్వాత మన హయాం వచ్చింది సార్. చెప్పండి. కోర్టు టైం అవుతా ఉంది, అసలు విషయం చెప్పు. చెప్తున్నాను సార్. అంటే ఇప్పుడు నా హయాం వచ్చింది సార్. 4 ఎకరాలు పోయినాయి కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, రామ్ చరణ్ గారు, బాలకృష్ణ గారు వీళ్ళందరూ. ఇంకొకసారి సినిమా వాళ్ళ పేర్లు చెప్పామనుకో పద్ధతిగా ఉండదు. చెప్పేసి చెప్పు. బయట వాళ్ళు ఏమనే ఈ లాయర్కి భలే పాపం ఎక్కువ అని చెప్పారు. అట్టే భలే వర్త్ఫుల్ లాయరు, అసలు కేసు వాదిస్తే ఇట్టే గెలిచేస్తాడు, భలే మంచి గుణం అయింది అని కూడా చెప్పారు సార్. ఓకే ఓకే ఓకే. చెప్పండి. అదే సార్. సార్ బయట మాత్రం భలే టాక్ ఉంది సార్ మీ గురించి, చాలా మంచోళ్ళు అని కూడా చెప్తున్నారు సార్. అవును సార్. ఓకే ఓకే ఓకే. అంటే మీరు కూడా సినిమా తీసి 2 ఎకరాలు అమ్ముకున్నారు అనమాట. ఏంది అమ్ముకునేదే? అసలు నీకు హక్కే లేదు దీన్ని అమ్మడానికి అని చెప్పి వాళ్ళు చెప్తా ఉంటే ఒక పక్క ఏదో ల్యాండ్ డిస్ప్యూట్ ఉంది, నోట్ చేసుకో. ఇప్పుడు చెప్పండి.
ఇంకేం చెప్పేదానికి ఏముంది ఆడ అసలు వాళ్ళు అమ్మనీకపోతుంటే వాళ్ళు అమ్మనిస్తే ఏదైనా సినిమా కథ కమ్మామిషు ఇవన్నీ ఉంటాయి. వాళ్ళు అసలు అమ్మనీయటం లేదు సార్. మళ్ళా సినిమా ఎందుకంటే అని అడగండి. ఎందుకని? ఎందుకంటే మళ్ళీ వాళ్ళకు కూడా ఏమన్నా సినిమా తీయాలని ఇదేమన్నా ఉందేమో మాకేం తెలుసు. ఈ సినిమా తప్ప ఇంకేం ఉండదా? లేదు సార్, దానికి దీనికి లింక్ ఉంది కాబట్టి ఇంకా సినిమా గురించి చెప్పాల్సి వస్తుంది సార్. ఇప్పుడు ఆ పొలం మీ నాయన అంటావు, మా తాతది కదా అదే. తాత నుంచి నాయనకి, నాయన నుంచి నీకు అది వచ్చేదా? కరెక్టే సార్. మీ నాన్న పేరు చెప్పు. రామస్వామి సార్. మీ తాత పేరు? వీరాస్వామి. నీ పేరు? గోపాల స్వామి. అందరూ స్వాములే, రాసుకో. మీ అమ్మ పేరు ఏం పేరా? మొదటమ్మ, రెండమ్మ పేరా, మూడమ్మ పేరా? ఇంతమంది అమ్మలు నీకా? లేదండి సార్, 3 అమ్మలు నాకు. మా నాయన 3 చేసుకున్నాడు. మీ నాయన 3 చేసుకున్నాడా? అవును సార్. ఎందుకు చేసుకున్నాడు? పోయి ఆయన అడగండి ఎందుకు చేసుకున్నాడు. ఏమన్నాడు ఆయన? పైన ఉన్నాడు. ఇది ఇప్పుడు పోయి పైకి పోయి నేను అడగాలి నేనా? అమ్మని కాదు సార్, అంటే ఇవన్నీ ఇప్పుడు వీళ్ళు అడ్డం పెడుతున్నారు సార్ మనకి. పొలం అమ్మనికుండా అందుకని కదా. ఎవరు అడ్డుపడుతున్నారు? మా నాయన 3వ భార్య కొడుకు మామ. అంటే మీ తమ్ముడు పెళ్ళావు నాయన? కరెక్ట్, వాళ్ళు ఇద్దరు. ఓకే ఓకే, వాళ్ళ పేర్లు చెప్పండి. మీ తమ్ముడు వాళ్ళ మామ పేర్లు. పెద్ద చెప్పుకోదగ్గ పేర్లేం కాదు. చెప్పుకోదగ్గ పేర్లు కాబట్టి రాయాలేడా? చెప్పండి. ఓకే ఓకే, రాసుకోండి. నేలకొండ భగవంత కేసరి, టైగర్ నాగేశ్వరరావు. ఏం పేర్లు అయ్యా? అయ్యే సార్, వాళ్ళు పెట్టుకున్న దానికి మనం ఏం చేస్తాం సార్? అయ్యే సరే, దానికి సంబంధించిన పేపర్లు ఎవరు ఉన్నాయా? ఎన్ని తెచ్చుడ్లా ఏడా? ఇగో ఇతల కొట్టుకొని వచ్చే ఇది కూడా లేదా? మీరే న్యాయం చేయాలి సార్, ఏదైనా కూడా. చేస్తాను సార్, నోట్ చేసుకో, చెప్తా. యాజ్ అవర్ రిప్రజెంటేషన్, అవర్ పిటిషనర్ గోపాలస్వామి, సన్ ఆఫ్ వీరాస్వామి, గ్రాండ్ సన్ ఆఫ్ రామస్వామి. ఇప్పుడు దాకా తెలుగులో మాట్లాడింది ఆయన, ఇప్పుడేందో చెప్తున్నాడు ఆయన ఇంగ్లీష్లో. ఇస్తే సార్ తెలుగు రాదు మీకు? ఎందుకు రాదు? ఇప్పుడు దాకా మాట్లాడిన దాంట్లోనే కదా. మరైతే ఇప్పుడు ఏందో చెప్పారు ఆయనకి. కోర్టు వ్యవహారాలు ఇలాగే ఉంటాయి అంటే రాసుకోవాలి, ఇంగ్లీష్ లో రాసుకోవాలా, తెలుగులో రాయడానికి లేదా? అప్పుడు ఎన్టీ రామారావు గారి హయాంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని తెలుగులోనే రాయాలని చెప్పారు కదా. అప్పుడు ఓకేనా? ఇప్పుడు మొత్తం మారిపోయిందే, టోటల్ ఇంగ్లీష్ లో రాయాలా, చెప్పాలా, రాసుకోవాల్సింది అంతే. అంతేనంటారా? అట్టయితే ఇప్పుడు మీరు చెప్పే కొంచెం ఘాటుగా లేవు సార్. నేనైతే కొంచెం ఘాటుగా చెప్తా వాళ్ళ గురించి. వాళ్ళు అబ్బాయి సామాన్లు కాదు, వాళ్ళు మీకు తెలియదు. వాళ్ళ గురించి బాగా ఘాటుగా చెప్తే ఘాటుగా నేను చెప్తా సార్. చెప్పు. రే అంట్ల వెదవల్లారా, ఏం తిడుతున్నావా? మిమ్మల్నిగా సార్, వాళ్ళనే. అది అట్ట రాయాలా వాళ్ళకి? ఏంది అంట్ల వెదవల్లారా రాయాలా? రాయాలా? ఎట్ట రాస్తావు దాన్ని ఇంగ్లీష్ లో? ఎట్లా రాస్తామంటే మీ దగ్గరికి ఎందుకు సార్ వచ్చింది మేము? సరే, అది ఎట్టో మీరు ఇంగ్లీష్ లో ఏం పడాలో ఆ పదం వేసి రాయండి. సరే, నేను చెప్తానే ఉండు. తర్వాత ఒళ్ళొళ్ళే మాట్లాడుకుంటున్నారు. ఏడు చూసి చెప్పు. తర్వాత రే నా సంగతి తెలియదు మీకు, కిండలు పడబాకండి. ఇది పడాలి సార్, ఈ పదం పడితే గానీ వాళ్ళకి. ఇది కూడా ఇంగ్లీష్ లో రాయాలి నేనా? అది రాయకపోతే అంత గట్టిగా చెప్పకపోతే వాళ్ళకి వాళ్ళ అమ్మ సామాన్లుగా సార్ వాళ్ళు. ఎట్ట రాస్తావు ఆ మాట? ఎట్ట ట్రాన్స్లేట్ చేయమంటావు అన్న? ఎట్ట ట్రాన్స్లేట్ అంటే ఇప్పుడు మీ దగ్గరికి వచ్చింది ఎందుకైతే మేమా? అటు ఏదో ఒకటి చెప్పి దాన్ని రాయండి. పదం పడాలి, కిందలు పడబాకండి. పదం పడాలి సార్, అడగకపోతే నేను అడుగుతుందా రాయ్. తర్వాత చెప్పండి. ఏం సార్ ఉలికులికి పడుతున్నారు? ఉలికి పడగని వరిసేది అట్టుంబే కాదు సార్, వాళ్ళకి అట్టడి పదాలు వేస్తే గానీ వాళ్ళు మాట విన్నారు సార్. ఇప్పుడు వాళ్ళకి అట్టటి వేయాలా? రే మీరు ఇది ఏమనుకుంటున్నారో, ఎన్న పూస రాసి పెంచిన బాడీరా ఇక్కడ. ఈ ఎన్న పోసులు ఎన్ను పోసులు పరువు ఎట్టాయమంటే. సరే, మేగడ రాసిన బాడీ అని రాయండి సార్. మేగడ పూసుకున్న బాడీ అని రాయండి. అది కూడా ఎట్లా రాస్తారు? దానికి అట్ట వచ్చేటట్టు పదం ఏదన్నా పెట్టండి సార్. సరే ఉండు.
తర్వాత రేయ్! తీర్చేస్తా, మీ అంతు చూస్తా, నా సంగతి తెలియదు మీకు. రేయ్! సార్ ఈ మాత్రం ఖచ్చితంగా రావాలా? ఏ ఈ చిటికలు, ఈ తొడగొట్టటాలు, ఈ తిట్ట కొట్టటాలు, ఇవన్నీ మొత్తం దాంట్లో చూపించండి. వాటిలో వాళ్ళు సామాన్లు కాదు సార్. ఇది చిటికులు తొడగొట్టడాలు చప్పట్లు అయిన దాంట్లో రావాలా? రావాలి సార్, బాగా ఫోర్స్ గా ఉండాలా. అవన్నీ ఎట్లా వస్తుంది దాంట్లో? సార్ అట్ట వచ్చేటట్టు ఏదన్నా పెట్టండి సార్. కర్మ కర్మ. నేను చెప్తా ఉంటా. సరే నేను కోర్టు పంపిస్తా కదా, సార్. కేసు ఫైల్ చేయించావు. ఆ. తర్వాత చూసుకుందాం. నేను నో ప్రాబ్లం. నేను ఉండ నీకెందుకు చేసుకుంటా. ఓకేనా? మీరు ఉన్నారనే ధైర్యమే కదా సార్. థ్యాంక్ ఓకే సార్. యూ. ఓకే. సరే వేస్తాం సార్. హలో. ఆ, వెళ్ళిపోతున్నారేందే? ఏం సార్? ఇప్పుడు దాకా చప్పట్లు రాయమంట్రి, తొడగొట్టి రాయమంట్రి. ఆ, మరి ఫీజా? సారీ సారీ సార్, ఏమనుకోబాకండి సార్. లేదు లేదు. ఎమోషన్ లో మర్చిపోయాను సార్. ఓకే 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 ఓకే. వాళ్ళు ఆ. మైండ్ పోగొడుతున్నారు సార్. లేదు. సార్ ఇప్పుడు ఆ? క్యాష్ కొంచెం ప్రాబ్లం ఉంది, కార్డు ఇవ్వచ్చా? ఓ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఆల్ కార్డ్ యాక్సెప్టెడ్. ఓ ఆల్ కార్డ్స్ యాక్సెప్టెడ్. ఇంకేం రైతా మళ్ళీ లాయర్ గారిని పెట్టావు కదా నువ్వు. ఇదే సార్. ఏది ఆధార్ కార్డు ఇచ్చావా? అప్పుడు దాకా అది పెట్టుకోండి సార్. డెబిట్ కార్డుకి అప్లై చేసి ఉండా, అది వచ్చిన తర్వాత అప్పుడు డబ్బులు మీకు. ఆ? ఆ.